హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నైట్ తీసిన వ్లాగ్ అసలుకే కాదు. మార్నింగ్ 5:45 ఇలా అయ్యిందనమాట. ఈరోజు అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారు. అలాగే కొంచెం పని త్వరగా ఫినిష్ చేసుకుంటే అలా కూర్చోవచ్చు అని కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. లేచి చూస్తానమాట ఇంత చీకటి ఉంది. ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందైతే గుత్తొంకాయ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో అనుకుంటేనే మసాలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే నేను ఒక యూట్యూబ్ వీడియోస్ చూశాను, కానీ అవన్నీ కాకుండా కొంచెం చేంజెస్ చేసి అలానే రెసిపీని ట్రై చేస్తున్నాను. దీనికోసం అయితే పల్లీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే గసగసాలు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నా. మీరు కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో కొబ్బరి ఒక ఇద్దరు ముగ్గురు తినకూడదని ఇంకా కొబ్బరి అయితే వేయలేదు. మామయ్య వాళ్ళు, అమ్మమ్మ తినకూడదని కొబ్బరి అయితే నేను వేయలేదు ఇందులోకి. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే యాడ్ చేశాను. అవన్నీ డ్రై రోస్ట్ చేశాక పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకో పెనంలోనైతే నేను చట్నీ చేయడం కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇడ్లీ పెడదాం అనుకున్నాను. సో చట్నీకి అయితే పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కదా, కొత్తగా ఏం చెప్పవసరం లేదు. పల్లీలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొందరు పల్లీలు పొట్టు తీయకుండా కూడా మిక్సీ పట్టేసి అలాగే చట్నీ చేస్తుంటారు కదా. నాకైతే పొట్టు తీస్తేనే ఇష్టం, అండ్ నూనెలో కాకుండా డ్రై రోస్ట్ వేస్తేనే ఇష్టం. ఇంకా పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. శివరాత్రి పోయే వరకు అసలు చలి తగ్గేటట్టలేదు కదా. మీ సైడ్ చలి ఎలా ఉంది? ఇక్కడైతే ఈవినింగ్ అయితే చాలు చల్ల గాలితో అసలు పని అయితే చేసుకోలేకపోతున్నాను. పక్క పల్లీలు ఫ్రై అవుతుంటే ఇంకో పక్క నేనైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొందరు పల్లి చట్నీకి ఎండుమిరపకాయలు వేస్తారు, కొందరు పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పల్లి చట్నీ కూడా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. ఒక చట్నీలకైతే పోపులు అయితే కట్ చేసేసుకున్నా. ఇక్కడ పల్లీలు వేసుకోవడానికి అయితే మసాలాలు ఉన్నది అయితే ప్లేట్ మార్చేసాను, చిన్న గిన్నెలోకి వేసేసాను. ఇంకా అదే ప్లేట్లో వేయించిన పల్లీలు అయితే వేసుకుందాం అనేసి. పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై అయిపోయాయి. వాటిని ఇంకో దీంట్లోకి మార్చేసుకున్నాక అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మనకి నచ్చితే గార్లిక్ అలాగే అల్లం కూడా ఇందులోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చిగా వేస్తాను మిక్సీ పెట్టేటప్పుడు వాటిని. ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈలోపు అయితే పల్లీలు చల్లారేలోపు నేనైతే కుక్కర్లో అయితే పప్పు పెట్టేస్తున్నాను సాంబార్ చేయడం కోసం. పప్పు అయితే బాగా వాష్ చేసేసుకుని అందులోకైతే టమాటా కట్ చేసేసి వేసేసుకున్నాను. చిన్న టమాటాలు కనుక 2 కట్ చేసి వేసుకున్నాను. ఇంకా అందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసాను. ఈరోజు అయితే విజిల్ కొంచెం త్వరగానే దొరికేసింది. ఇంకా స్టవ్ ఆన్ చేసి పప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద. పప్పు పక్కన అవుతుండగా పల్లీలు అయితే నేను ఇక్కడ పొట్టు తీసేస్తున్నాను. పొట్టు తీసిన పల్లీలు అయితే ఇలా చెరిగేసుకొని తొక్క వేరేగా తీసేసుకున్నా. ఇంకా మిక్సీ జార్ తీసుకుని పల్లీలు అలాగే అందులోకి వెల్లుల్లిపాయ, అల్లము, ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇంత చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నా వాటర్ వేసేసి. ఇంకా అదైతే ఇంకో గిన్నెలోకి తీసుకుని ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. చట్నీకి తగినట్టుగా వాటర్ వేసేసుకున్నాను. బయట చేసే చట్నీస్కి అసలు పోపే పట్టదు కదా, పచ్చి పచ్చిగా వాసన వస్తూ ఉంటుంది. మరి ఎందుకు అలా వస్తుందో ఏమైతే నాకు తెలీదు. ఇంకా వాటర్ వేసేసి వండలు లేకుండా కలిపేసిన తర్వాత సాల్ట్ కూడా సరిపోయినంత వేసేసుకున్నా. ఇంకా దీనికైతే పోపు పెట్టేశాను. మళ్ళీ ఎప్పటిలాగా పచ్చిమిరపకాయ పోపులు వేసేసి తాలింపు పెట్టేస్తాను.
ఇంకా చట్నీ పని అయిపోయింది కదా, ఒక టెన్షన్ వదిలేసినట్టు దాన్ని పక్కన పడిస్తే ఇంక వేరే పని చేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే చింతపండు అయితే నానేస్తాను సాంబార్లోకి. మ్యాక్సిమం సాంబార్లోకి నేనైతే పులుపు ఎక్కువగానే వేస్తాను, అదేంటంటే పప్పుచారు. ఇంకా అందులోకి నానబెట్టేసిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేయాలి కదా, అందుకని ఆనియన్స్ అలాగే టమాటా కూడా కట్ చేసేసుకున్నాను నేను. మీ దగ్గర చిన్న టమాటాలు అయితే ఒక 2-3 తీసుకోవచ్చు, పెద్ద టమాటా అయితే ఒక్కటి సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ అయితే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 3-4 తీసుకోవచ్చు, లేదంటే తగ్గించి తీసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఆనియన్స్ చిన్నవి తీసుకున్నా, టమాటా అయితే ఒకటే తీసుకున్నాను పెద్దది కనుక. ఇంకో మిక్సీ జార్లోకి అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకుని అవి కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత అందులోకి అయితే మనము ఆనియన్స్ అలాగే టమాటా, మనం పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం వేసేసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించైనా వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. ఇంకా అందులోకి అయితే మిక్సీ పట్టేటప్పుడే మన టేస్ట్కి సరిపోయినంత కారం అలాగే పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. మరి నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత, కానీ ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్ని పక్కన పెట్టేసిన తర్వాత వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న వంకాయలను తీసుకుని ముందు వాటర్లో ఉప్పు వేసేసి ఆ వంకాయలను ఘాట్లు పెట్టి 4 వైపుల నుంచి సగానికి పైగా కట్ చేసుకుని అందులో ఏమైనా ఉప్పులు ఉన్నాయో పురుగులు ఉన్నాయో చూసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా చేస్తే అలవాటు అయిపోతుంది. అలాగా నాకు చేసేటప్పుడు అంతా భయమేనమాట, వంకాయలు ఉడుకుతాయా లేవా, ఫ్రై అవుతాయా లేదా, కర్రీ బాగోకపోతే తింటారా తినరా అని అలా అనుకుంటేనే చేసేసాను నేను. మరి అంత టేస్టీ అని చెప్పలేను కానీ బాగానే వచ్చింది, తిన్నారు అందరూ. ఇక్కడ వంకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని ఇంకో కళాయి పెట్టేసుకున్నాను. అందులోకి అయితే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకు వంకాయలు బాగా ఫ్రై అవ్వాలైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా ట్రై చేయొచ్చు, మరి మేము ఎక్కువ ఆయిల్ తినలేము అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయచ్చు. ఇంకా ఆయిల్ కొంచెం మరిగాక అందులోకి అయితే ఒక్కొక్క వంకాయని వేసేసి ఇంకా మీదైతే మూత పెట్టేసాను. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలా ఉంచేసి మళ్ళీ మధ్యలో కలిపి ఫ్రై చేసుకుంటూ ఉండాలి 2 పక్కల నుంచి. ఇదే కొంచెం లెంతీగా అనిపిస్తుంది ప్రాసెస్, ఎందుకంటే పెద్ద కళాయి ఉంటే ఒకేసారి అన్నీ వేసేయచ్చు, కానీ ఇక్కడ చిన్నది కళాయి కదా, ఒక్కొక్కటిగా తీయడం, మళ్ళీ వేయడం, మళ్ళీ కొన్ని తీసి పక్కన పెట్టడం, మళ్ళీ వేయడం, ఇదే నాకు లెంతీగా అనిపించింది. మళ్ళీ ఉడికిందో లేదో అని ఒక డౌట్ వచ్చేస్తుంది. కలర్ అనేది బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తే ఇంకా బాగా ఫ్రై అయిపోయినట్టే అనమాట వంకాయ. అలాగే ఒకటి తర్వాత ఒకటి 3 బ్యాచెస్ ఆఫ్ వంకాయలు వేసాను నేను, వేసి ఫ్రై చేసేసాను అలా ఆయిల్లో. మరి బయట అన్నీ వేసి ఎలా ఫ్రై చేస్తారో కానీ. ఇంకా తర్వాత ఇంకో కళాయి తీసుకున్నాను నేను, కర్రీ పట్టదనేసి. ఆ కళాయిలోకి కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని అందులోకి నేను ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాను కదా పేస్ట్ మసాలా, దాన్ని అంతా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను చిన్న మిస్టేక్ చేసినది ఏంటంటే, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా ఈ కర్రీకి పట్టేస్తుంది. నేను ఎక్కువైపోద్దేమని తీసి పక్కన పెట్టేశాను. అది కూడా వేస్తే ఇంకా గ్రేవీ బాగా వస్తుంది అనమాట. ఇంకా పేస్ట్ అయితే నేను అందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన లేకుండా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పేస్ట్ వేస్తుంటే ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యేదేమో అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తే చెప్పండి. నాకైతే ముందే వంకాయ అంటే పిచ్చి, ఇలాంటి కర్రీస్ అయితే ఇంకా ఇష్టం. అలానే మరీ ఎక్కువ మసాలా యాడ్ చేసినా నేను తినలేను. ఈ కర్రీలోకి ఏంటంటే మనం చింతపండు రసంలో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అలా నచ్చలేదు. సో కొంచెం పిక్క తీసేసి మిక్సీ పెట్టేటప్పుడు అందులో ఒక 2 చింతపండు బొట్లు వేసేసాను అనమాట. ఇంక పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అంతా మీదకి తీరిపోయినట్టుగా కొంచెం పేస్ట్ డ్రై అయినట్టుగా ఫ్రై అయితే బాగుంటుంది. అలాగా పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మసాలా.
ఇంకా అందులోకి అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా వంకాయలు ఒకసారి 2 సార్లు బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నా. ఆ మసాలా వాటర్ని అందులో యాడ్ చేసేసుకుని కొంచెం అటు ఇటు కలిపి ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా పప్పుచారులోకి అయితే నేను ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. స్టవ్ మీద పప్పుచారు కూడా పెట్టేసి దాంట్లోకి అయితే ఆనియన్స్ అలాగే వంకాయలు గట్ట అవన్నీ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ముల్లంకాయలు గట్ట ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అమ్మమ్మ అయితే ఇడ్లీ పెట్టేశారు ఈలోపు. ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.